కలిగిన తండ్రి, జమ్ముగల్ల యేసయ్యా, జీవాధిపతి వందనాలు, స్తోత్రాలు. అంతవరకు పాటల ద్వారా, ఆరాధన ద్వారా నీ నామాన్ని గణపరిచున్నాం ప్రభా. ఈ రీతిలో చేరువచ్చిన బిడ్డలందరితో, నాతో మాతో నమ్మదగిన వాక్యము ద్వారా నాయన చేరువచ్చిన బిడ్డలందరితో మాట్లాడమని యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మంచిది. చేరువచ్చిన మీ అందరికీ మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. మంచిది. ఈ యొక్క సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. చూడండి, మీ అందరికీ తెలిసినటువంటి వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈ వాక్యాన్ని మీరు ఆత్మీయంగా తీసుకోవాలని ప్రభు పేరిట మీకు తెలియపరుస్తూ ఉన్నాను. మార్కు సువార్త 5వ అధ్యాయము 34వ వచనం చదువుకుందాం. మార్కు సువార్త 5వ అధ్యాయము 34వ వచనం చదువుకుందాం. మైక్లో చదువమ్మా. అందుకాయన కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను. సమాధానము గల దానివై పొమ్ము. సమాధాన కలిగిన దానివై పొమ్ము. చాలు. కుమారుడా, కుమారి, నీ విశ్వాసం నిన్ను స్వస్థతపరచెను. సమాధాన కలిగిన వాడువై, సమాధాన కలిగిన దానివై నువ్వు పొమ్ము అని ఎవరు చెప్పారు ఈ మాట? ఎవరు చెప్పారు ఈ మాట? ప్రభు అయిన యేసుక్రీస్తు తెలియపరిచినటువంటి మాట. పిల్లరా, మనం 25వ వచనం చూస్తే 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో పడినటువంటి ఒక స్త్రీ మన కళ్ళ ముందు ఉన్నది. 12 సంవత్సరాల నుంచి రక్తం కారుతూ, బాధపడుతూ, వేదన పడుతూ, చాలా ఇబ్బంది పడుతూ జీవిస్తున్నటువంటి ఒక స్త్రీ మనకు కనపడుతూ ఉంది. పిల్లారా, ఈ మాటలు మీరు చాలా జాగ్రత్తగా వినాలా, ఆత్మీయంగా తీసుకోవాలా. చూడండి, ఈ 12 సంవత్సరాల నుంచి ఈ రక్తస్రావంతో బాధపడుతుంది. 12 సంవత్సరాలు. 1 సంవత్సరం, 2 సంవత్సరాల, 3 సంవత్సరాల, 4 సంవత్సరాల, 5 సంవత్సరాల, 12 సంవత్సరాల నుంచి బాధపడుతుందంటే ఎంత బాధో చెప్పుకోలేని బాధ. ఇంకో విషయం ఏంటంటే, ఆ బైబిల్లో రాసినటువంటి మాటలు ఏంటంటే, చూడు, 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్నట్టుమేమి. చదువమ్మ, 2 వచనాలు చదువు, 25 నుంచి చదువు. మైక్లో చదువు, 2 వచనాలు చదివేసేయి. 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయం చేసుకొని ఎంత మాత్రము ప్రయోజనం లేక మరింత సంకటపడిన. చాలు. చూడండి, 12 సంవత్సరాలు పడింది. ఈ 12 సంవత్సరాల్లో నాకు తెలిసి బహుధనవంతురాలుగా ఉండుండిద్దామి. బహుధనవంతురాలుగా. ఎందుకంటే అనేక వైద్యుల దగ్గరికి వెళ్ళిందంట, అనేకమైన తిప్పలు పడిందంట. పాపం, వైద్యుల దగ్గరికి వెళ్తే ఊరకనే వదిలిపెట్టరు. హాస్పిటల్కి వెళ్తే ఊరకనే వదిలిపెట్టరు, పిండుకుంటారు. పిండటమే, పాలు పిండుకున్నట్టే. గేదె దొరికిందంటే పాలు పిండేవాడు చివరికి మొత్తం వచ్చే వరకు పిండేసుకుంటాడు. ఏందయ్యా అంతసేపు పిండుతున్నావు అంటే, మేము మేత పెట్టట్లేదా అంటారు కదా. సో నా పిల్లరా, వైద్యులు కూడా అట్ట పిండుకుంటారు. ఆ రీతిలో ఈమెను కూడా ఆ రీతిలో అంత ఖర్చు పెట్టుకొని చివరికి ఏమీ ఉపయోగం లేనటువంటి పరిస్థితిలో ఉందంట ఆమె. ఆలోచించే పాపమామె ఎంత ధనవంతురాలో. ఈ రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ రక్తం కారుతూ, నిత్యం రక్తం కారుతూ వేదంతో ఉంది. ఎన్ని సంవత్సరాలు? 12 సంవత్సరాలు రక్తం కారుతూనే ఉంది. అంటే గుడ్డలు పాడైపోతూనే ఉన్నాయి.
మరి కట్టిన చీర కట్టకుండా, కట్టిన డ్రెస్ కట్టకుండా మరి కొత్త కొత్త గుడ్లు కొనాల్సిందే కదా, క్రొత్త కొనుక్కొని కట్టుకోవాల్సిందే. ఎంత ఖర్చు బట్టలకు పెట్టి ఉండిద్దో, వన్స్ ఎంత ఖర్చు డాక్టర్లు పెట్టిందో చూడండి. కానీ ఏం లేదంట, ఫలితం లేదంట పిల్లారా. ఫలితం లేకుండా ఎంతో డబ్బులు ఖర్చు, అక్కడ హాస్పిటల్, అక్కడ వైద్యుడు అని చెప్పుకుంటూ ఆమెకి చెవును పడిన చోటల్లా కూడా వెళ్ళి చూపించుకుందంట. వన్స్ అలానే యేసుక్రీస్తు గురించి కూడా వింటూనే ఉన్నామే. అర్థమైందా? యేసుక్రీస్తుని గురించి కూడా వింటూనే ఉంది. అనేక మంది వైద్యుల దగ్గరికి తిరుగుతూ, అనేక మంది డాక్టర్ల దగ్గరకు తిరుగుతూ, అనేక మంది హాస్పిటల్స్ తిరుగుతూ, ఆమెకున్న డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ, ఆమెకున్నటువంటి ధనవంతా కూడా వృధా అయిపోతుంది. కానీ ఆమె రోగం మాత్రం పోవట్లేదు, ఆమెకున్న బాధ మాత్రం తగ్గిపోవట్లేదు, ఆ రక్తము కట్టట్లేదు. అనేక మంది దగ్గరికి పరుగులు తీస్తుంది. ఎక్కడ మంచిదంటే, ఎక్కడ హాస్పిటల్ గొప్పదంటే, ఎక్కడ వైద్యుడు గొప్పదంటే అక్కడికి పరుగులు తీస్తుందే. కానీ ఆమెకి ఉన్నటువంటి బాధ నివారణ మాత్రం కాకుండా ఉంది పిల్లారా. అయితే ఆ సమయంలో యేసుక్రీస్తు మాటలు కూడా వింటుంది. అంటే ఆ ప్రజలు అనేవారు చెబుతూ ఉన్నటువంటి మాటలు ఏందో తెలుసా? ఈరోజు దెయ్యాలను వెలగొట్టాడు యేసుప్రభు, ఈరోజు కళ్ళు లేనటువంటి వారికి కళ్ళునిచ్చాడు యేసుప్రభు, ఈరోజు పక్షవాయువు కలిగినటువంటి వాడికి లేవనెత్తాడు యేసుప్రభు అని చెప్పుకుంటూ ఉన్న మాటలు ఈ వింటూనే ఉంది. కానీ యేసు దగ్గరికి రావట్లేదు. కానీ ఆడికి వెళ్తుందేమి? వైద్యుల దగ్గరికి పరిగెత్తుతుంది. నేనంటున్నాను యేసు గురించి వింటున్నది అని, అక్కడ రాసి మాత్రం లేదు. అదే వాక్యం. అర్థమైందా? అదే వాక్యం. అక్కడ రాసి మాత్రం లేదు యేసుప్రభు మాటలు వింటుందా అని. లేదు. మరి ఎలా వింటుందా ఆమె? లాస్ట్లో చెబుతా మీకు. పిల్లరా చూడండి, మనము కూడా శరీర బలహీనత కోసం, శరీర రోగం కోసం అనారోగ్యంగా ఉంటే ఆ హాస్పిటల్లో పరుగులు తీస్తూ ఉంటాం. మనకేముంటాయి? ఆదివారం ప్రార్థన ఉండిద్ది, చర్చి ఉండిద్ది, యేసయ్య అందరిని స్వస్థపరుస్తున్నాడు, యేసయ్య అందరిని బాగు చేస్తాడు, పిల్లలు లేనటువంటి వారి పిల్లల్ని ఇస్తున్నాడు, సమాధానం లేనటువంటి వారికి సమాధానం ఇస్తున్నాడు, రోగుల్ని స్వస్థతపరుస్తున్నాడు. ఈ మనం చిన్నతనం ఉన్నాం. కానీ బాధ వస్తే హాస్పిటల్ చుట్టూ పరుగులు తీస్తూ ఉంటాం మనం కూడా. అవునా కాదా? అయితే ఈమె కూడా వన్స్ వింటూనే ఉంది. అయితే డాక్టర్ల దగ్గరికి, వైద్యుల దగ్గరికి వెళ్ళి తనకున్నదంతా కూడా ఖర్చు పెట్టేసింది. ఇంకేమి లేవు ఆమె దగ్గర. ఏమి లేని స్థితిలో ఏడుంటాం? ఏమి లేని స్థితిలో ఏడుంటాం మనం? అన్నీ ఉన్నప్పుడు ఉన్నాం, ఏమి లేని స్థితిలో ఉన్నప్పుడే ఉంటాం. నా పిల్లరా, 10,000 చేతుల్లో ఉంటే ఇంటికాడ ఉండరు ఎవరు. ఎప్పుడు లేనటువంటి ఊర్లన్నీ గుర్తొస్తాయి. ఎప్పుడు మనం పలకరించినటువంటి వాళ్ళు గుర్తొస్తారు. వాళ్ళు ఫోన్ చేస్తారు, మన దగ్గర 10,000 ఉన్న సంగతి తెలిసి, బావా ఏమన్నారు ఈరోజు మీకు భోజనం చేయాలనుకున్నాం అక్క, మీ బావ మీకోసం వేట మాంసం తెచ్చాడు, లేకపోతే మీ బావ మీకోసం సందవాళ్ళు తెచ్చాడు అని చెప్పగలికే ఏడు లేచిద్ది పురుగు. పద వెళ్దాం మా చెల్లెళ్ళు, మా అక్కోళ్ళు చేపలు తెచ్చారంట మనల్ని పిలుస్తున్నారు, మా అక్కోళ్ళు మాంసం తెచ్చారంట మనల్ని పిలుస్తున్నారు అని అన్నదమ్ములు మారండి, ఎక్కలు చెల్లెలు మారండి అన్నట్టుగా మారుతారు. వాళ్ళకి ఊర్లు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆలోచించే ఈమె కూడా అన్నీ అయిపోయినాయి, ఇంకేమి లేదు. చూడండి, అక్కడ రాసినటువంటి మాట, యేసు మాట విని, ఆ యేసు వస్తున్నాడు అన్నటువంటి మాట వినంట ఆమె అనుకున్నదంట, ఆ యేసు వస్త్రం చెంగు ముడితేనే చాలు నేను స్వస్థపడతానని అనుకుందంట. అంటే దానికి అర్థమైంది, ఈమెకి యేసు గురించి ఖచ్చితంగా
తెలుసు, మరి తెలిస్తేనేగా ఆయన చెంగు ముడితే చాలు అనుకుంది. లేకపోతే తెలియకపోతే ఆయన చేత ఆయన దగ్గరికి వెళ్దాం, అసలు ఆయన ఏం చెబుతాడో చూద్దాం, ఈ మాటలు రాసేవాళ్ళు బైబిల్లో కదా. ఆమెలో చూడండి, ఆమె పేరు ఎందుకు రాయలేదంటే, ఆమె అంత ధనవంతురాలు అయ్యుండి కూడా ఏ రోజు దేవుని మందిరానికి కానీ ఏ రోజు దేవుని సన్నిధికి కానీ గొప్పిళ్ళు ఇప్పినటువంటి ఆమె కాదు. ఒకళ్ళ ఆమె దేవుని మందిరానికి, దేవుని సన్నిధికి, దేవుని సేవకులకి గుప్పిళ్ళు ఇప్పున్నట్టుకైతే, పరిచర్య ఖర్చు పెట్టున్నట్టుకైతే ఆమె పేరు ఖచ్చితంగా రాసేవాళ్ళేమో బైబిల్లో. ప్రియమైనటువంటి వారులారా, ఆమె అనుకున్నది ఏంటంటే, నేను వెళ్ళి ఆయన చెంగు వస్త్రం, ఆ వస్త్రం చెంగు ముడితే చాలు నేను స్వస్థత పడతాను అని తన మనసులో అనుకుంది. బయటికి కూడా అనుకోలా, తన మనసులో అనుకుంది. చూడండి, అంటే ఎప్పటి నుంచో విన్నది ఇక గతి అయింది. ఏమైంది? గతి తప్పలా, ఆయన అయిపోయింది గతి. ఇక దిక్కు లేదు ఆమెకి, ఇక దిక్కు లేదు నాకు, ఇక నాకు దిక్కు అంటూ లేదు, నా దగ్గర డబ్బు లేదు, ఇక నా దగ్గర ఖర్చు పెడతానికి ఏమి లేదు, నాకు ఇక నా పరిస్థితి ఏమీ లేదు, ఇక బ్రతుకుతానో లేదో తెలీదు, ఇక నేను చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నాను, నా పరిస్థితి నాకే అర్థమైపోతుంది, ఇక నాకు తప్పదో, నేను ఆయన చెంగు వస్త్రం ముడితే చాలు అనుకుంది. రిస్ట్రిక్షన్స్ ఉండుంటాయి అప్పుడు ఆమె కూడా. గబాల్ నీళ్ళు కలవటానికి లేదు, ఆ గుంపులో ఏమి ఉండటానికి లేదేమో. అన్నీ అయిపోయినాక, ఇక బాధ ఎక్కువైపోయినాక, భరించలేని పరిస్థితుల్లో, ఇక తప్పదు అనుకున్నప్పుడు, ఇక చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు మాత్రమే ఆమె తలుసుకుంది. ఏమన్నా తెలుసా? నేను ఆయన వస్త్రం చెంగు ముడితే చాలు నేను స్వస్థపడతానని తలుసుకుంది. హల్లెలూయా. ప్రియమైనటువంటి వారులారా, ఒక గొప్ప మీకు శుభవార్త చెబుతూ ఉన్నాను నేను. యేసుక్రీస్తు ప్రభువుని నిజంగా నువ్వు ఆ రీతిలో నీకు అన్నీ ఉన్నప్పుడు కాకపోయినా, ఏమి లేని స్థితిలో, లేక నువ్వు ఇక చివరి దశలో ఉన్నప్పుడు, ప్రభువా నేను పాపినని నువ్వు ఒప్పుకోగలిగితే, ఆయన నిన్ను కూడా స్వస్థపరుస్తాడు, నిన్ను కూడా లేవనెత్తుతాడు. కారణం ఏంటో తెలుసా? నీకు శుభవార్త అన్నాను. ఏంటో చెప్పమంటారా? శుభవార్త, ఆయన వచ్చింది నీ కోసమే. హల్లెలూయా. రోగుల కోసమే ఆయన వచ్చింది, అంటే పాపుల కోసమే ఆయన వచ్చింది. నీతిమంతుల కోసం రాలేదు, ఆరోగ్యం కలిగినటువంటి వారి కోసం రాలేదు. ఆయన ఆరోగ్యం కలిగినటువంటి వారి కోసం వచ్చుంటే వాళ్ళు లెక్క చేసేవాళ్ళు కాదు. కడుపు నిండినోడికి ఏం తెలుసు? బాధ, అన్నం బాధ. కడుపు నిండినోడికి పచ్చడి పెట్టినా, పచ్చడి పెట్టావు అంటారు, లేకపోతే బిర్యానీ ఇచ్చి నాకు వద్దు అంటారు. ఆకలి బాధ కలిగినటువంటి వాడికి నువ్వు పచ్చడి మెతుకులు పెట్టినా, గంజి నీళ్ళతో అన్నం పెట్టిన కడుపు నింపుకొని అమ్మయ్య సాలయ్య వందనాలయ్య అంటారు. ఆకలి కలిగినటువంటి వారికి. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వచ్చింది ఈ లోకానికి ఎవరి కోసం తెలుసా? ఆమె కోసం. ఆ గ్రామం ఎందుకు వస్తున్నాడో తెలుసా? ఆమె కోసం. ఇద్దరిని మీకు గుర్తు చేసి నేను ముగిస్తా వాక్యాన్ని. పిల్లరా, మొదటి వ్యక్తిని చూసుకుంటే సమరయ స్త్రీని మనం జ్ఞాపకం చేసుకోగలిగితే, సమరయ స్త్రీ ఆమె పరిస్థితి ఆ ఊర్లో అంతటా కూడా గబ్బుతో ఉన్నటువంటి ఆమె పరిస్థితి. గబ్బు. ఏం గబ్బు? అవును, రైట్ ఆన్సర్ ఇచ్చాడు. నేను చెప్పట్లేదు ఆ మాట. ఆమె ఒక పాపాత్మరాలుగా ఆ గ్రామంలో ఆమెను చూసిన ప్రతి ఒక్కరూ చులకనతో ఆమెని చూస్తారు. ప్రతి ఒక్కరూ ఆమెని చులకనగానే చూసేది. ప్రతి ఒక్కరూ హేళనగా మాట్లాడతారు. ప్రతి ఒక్కరు కూడా అపహేళన చేస్తూ ఉంటారు. ఏంది
ఇదొచ్చి ఏడుంది, ఇదొచ్చి ఆడుంది, ఇదొచ్చి అన్నట్టుగా అనే పరిస్థితి. ఆమె ఊర్లో ఆమెకి ఏం లేదు, మంచి పేరు లేదు. ఊర్లో ఏమి లేదు, ఆమెకి సాక్ష్యం లేదు. ఊర్లో ఏమి లేదు, ఆమెకి దయాదాక్ష్యం అనేది లేదు ఆమెకి. చూడండి, ఊర్లో వాళ్ళందరూ ఆమెని త్రోసివేశారు. జాగ్రత్తగా వినండి ఈ మాటలు, ఓకేనా? ఆత్మీయంగా వినండి. ఊర్లో వాళ్ళందరూ త్రోసివేశారు. ఊర్లో వాళ్ళందరూ చులకనగా చూస్తున్నారు. ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఆమెని అపహేళన మాటలతో దూషిస్తున్నటువంటి వారు ఊర్లో ఉన్న వాళ్ళందరూ. మరి తీసివేసినటువంటి ఆమె కోసం ఎవరు వచ్చారు? ప్రభువైన యేసుక్రీస్తు. త్రోసివేయబడ్డ ఆమె కోసం యేసు ప్రభు వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? బావి కాడకు వచ్చాడు. నీళ్లు తోడుకుంటానికి ఆమె సుకార గ్రామం, యోహాను సువార్త 4వ అధ్యాయం తీయొద్దు మీరు. సుకారం అనే గ్రామంలో ఒక యాకోబు బావి దగ్గరికి ఆమె నీళ్లు తోడుకుంటానికి వస్తూ ఉంటే యేసు ప్రభు ఆమె కోసం మిట్ట మధ్యాహ్నం బావి దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. యేసు ప్రభు శిష్యులతో పాటు వెళ్ళారు. కానీ యేసు ప్రభు శిష్యులు అక్కడ లేరు. కారణం ఏంటో తెలుసా? యేసు ప్రభు శిష్యులుంటే ఆయన పరిచర్య అక్కడ జరిగేది కాదు. ఎందుకని? ఆటంకం పరిచేవాళ్ళు వాళ్ళు. ఏంది బోధకుడు ఆమెతో మాట్లాడతావు? ఎందుకు ఆమెతో మాట్లాడతావు? విడిచిపెట్టావునే అని ఆటంకపరిచుంటే వాళ్ళు. అవునా కదా? ఎందుకంటే ఆమె గురించి వీళ్ళు శిష్యులు ఎవరు అనుకున్నా మేధావులు. మామూలు మేధావులు కాదు వాళ్ళు. మేధావు శక్తి కలిగినటువంటి వారు, పసిగట్టగలిగినటువంటి శక్తి కలిగిన వారు. అలాంటి వాళ్ళు ఉన్నట్టుకైతే ఖచ్చితంగా ఆటంకం కలిగేది అమ్మో. అందుకని వాళ్ళకి ఆ సమయాన్ని ఆహారం ఆకలి అవుతుంది. ఆకలి కలిగించాడు దేవుడు. వాళ్ళు మాకు బోధకుడు మాకు ఆకలి అవుతుందో ఊర్లో పడేదాన్ని తింటాము, ఏమైనా తీసుకొస్తావు, నీకు కూడా ఏమైనా తీసుకొస్తావు అని చెప్పేసి ఆడలా వెళ్ళిపోయారు వాళ్ళు. చూడండి, ఆలోచన చేయండి. యేసు ప్రభుతో ఉండి వాళ్ళు ఆకలి కోసం బయటికి వెళ్ళారంటే వాళ్ళలో ఏం లేదు అమ్మా, శ్వాసం ఒకటి. కానీ అక్కడ కార్యం జరగాలంటే దేవుడు ఏం చేస్తాడు? దేవుని కార్యం జరగాలంటే ఏం చేస్తాడు? ఎర్రకు కొడతాడు, నల్లకు కొడతాడు, పడగొడతాడు, నేలకి అంటిస్తాడు, మంచాన పడేస్తాడు. దేవుని కార్యం అక్కడ జరగాలంటే గుర్తుపెట్టుకో. చూడండి, వీళ్ళకి ఆకలితో అలవటిస్తూ ఉన్నారు. ఆకలి వెళ్ళిపోయారు వీళ్ళు. ఆడుంటే మాట్లాడిచ్చేవాళ్ళు కాదేమో. అయితే ప్రభు మాత్రమే ఉన్నాడు అక్కడ. ఆమె రానే వచ్చింది. ఆమెతో యేసు ప్రభు మాట్లాడాడు. అమ్మా, నాకు కూడా ఇస్తావా నీళ్ళు? అమ్మా అని ఎప్పుడైతే సంబోధించినాక ఆమె అంటుంది, అయ్యో నువ్వు చూస్తేనేమో యూదుల్లాగుండావు, నేనేమో సమరయ స్త్రీని. మీకు మాకు సాంగత్యం లేదయ్యా, మీకు మాకు సాంగత్యం లేదు, మీకు మాకు మాట లేదు, మీకు మాకు కలయిక లేదు, మీకు మాకు ఒకళ్ళొకళ్ళు శత్రులు కూడా ఆడుకోకూడదు. ఒకళ్ళ మీ పూర్వీకులు కానీ చూస్తే, లేక మీ పెద్దోళ్ళకి తెలిస్తే, లేకపోతే మీ వాళ్ళకి తెలిస్తే నన్ను ఏం చేస్తారు? చంపేస్తారు. మీకు మాకు సాంగత్యం లేదయ్యా అని చెప్పినప్పుడు యేసు ప్రభు చెప్పాడమ్మా, నిన్ను అడుగుతున్నటువంటి వాడు ఎవరో నువ్వు కానీ గ్రహించగలిగితే నువ్వు ఖచ్చితంగా నీళ్ళు ఇస్తావు. ఆమె మాటల్లో పెట్టాడు. మాట్లాడుతుంది, అయ్యా నీ మాటలు వింటుంటే నాకు చాలా బాగున్నాయి, నన్ను చాలా ఆదరిస్తున్నాయి, కానీ నీ దగ్గర ఏం లేదు అది తోడుకుంటానికి లేదమ్మా. అయ్యా అయితే మరి ఎట్లా అంటే, సరే ఈ మాటలు చెప్పిన తర్వాత ఆయన అన్నాడు, నువ్విచ్చే నీళ్లు తాగానంటే నేను తప్పికొంటానమ్మా. నేనిచ్చే నీళ్ళు కానీ నువ్వు తాగావంటే నువ్వు ఎన్నటికీ దప్పికొనవు.
ఆ మాట మాట్లాడంగానే ఆమెకి వేరే ఉద్దేశంలో అర్థమైపోయింది, వేరే రీతిలో అర్థమైపోయింది. ఆ మంద ఏమందో తెలుసా? అయ్యా ఇట్టితే నాకు ఇవా అంది. అదేదో నాకు ఇచ్చేయ ఇప్పుడు ఆ నీళ్ళు. అక్కడ ఆయన దగ్గర ఏమున్నాయి? నీళ్లు తోడుకుంటానికి ఏమి లేదు, తోడుకుంటానికి ఏమి లేదు. మరి ఏ నీళ్ళు ఇస్తున్నాడు ఆమెకి? నాకు ఇయ్యయ్యా నీళ్ళు అంది. ఆయన ఏం చెప్పాడంటే, నీకు నీళ్ళు ఇవ్వాలంటే నీ పెనిమిటిని తీసుకురా అన్నాడు. నా పెనిమిటి లేరయ్యా. కాదు, ఉన్నారు, తీసుకొనిరా. ఉన్నారు, తీసుకొనిరా. నీకు 5 పెనిమిట్లని ఎప్పుడైతే చెప్పాడో, నేను చెప్పుకుంటూ పోతున్నాను, 5 పెనిమిట్లని ఎప్పుడైతే చెప్పాడో పిల్లారా, వెంటనే ఆమె ఆ కొండనంతే పగలగొట్టేసింది, అంతే నేలకేసి కొట్టేసింది. నేలకేసి కొట్టేసి ఆయనకెళ్ళి చూసి, నిజమే చెప్పావయ్యా, నిజమే చెప్పావు నా గురించి, నిజమే చెప్పావయ్యా అని చెప్పేసి ఆ కొండను పగలగొట్టాక ఈ ఊర్లోకి పరిగెత్తింది. చూడండి ఎంత గొప్ప సాక్ష్యమో. హల్లెలూయా అంటారనుకున్నా నేను, మీరు అనలా. మీకు ఏమి అర్థమైందో ఏం అర్థం కాలేదు నాకు తెలియలా. ఊర్లో పరిగెత్తింది, ఊర్లో పరిగెత్తుకుంటూ వెళ్ళింది. ఏమని పరిగెత్తుకుంటూ సమాధానం చెబుతుందో ఊర్లో వాళ్ళకి తెలుసా? ఏ ఒక్కరైతే ప్రతి ఒక్కరు ఆమెను తుస్కారంగా మాట్లాడారు. ఆడవాళ్ళు మాట్లాడాడు, మగవాళ్ళు ఇంకా మాట్లాడారు. మగవాళ్ళు మాట్లాడుతుంటే ఆడవాళ్ళు కూడా ఇంకా మాట్లాడతారు. మనందరికీ తెలిసిన సంఘటన కాబట్టి కదా. మనం అంటాం, నిర్దాక్షిణ్యంగా అంటాం మన ఏరియాలో ఉంటే. అలా ఈ పాపాత్మరాలు అని అందరు తిడతారు కాబట్టి ఈమె ఆ ఊర్లో పరిగెత్తుకుంటూ వెళ్ళి చెప్తున్నటువంటి మాట, అన్నయ్య, అక్క, తమ్ముడు, ఓయ్ ఓయ్ ఈ ఆ ఏబిసి అంటూ, నేను చేసినవన్నీ, నాతో చెప్పినవన్నీ మీరు చూద్దురు రండి. నేను చేసినవన్నీ, నాతో చెప్పినటువంటి వ్యక్తిని మీరు చూద్దురు రండి. నేను చేసినటువంటి వ్యక్తి నాతో చెప్పాడు, మీరు రండే చూద్దురు అందే. ప్రతి ఒక్కరిని టచ్ చేసి వెళ్ళిందే. ఆమె ఎక్కడ నిలబడలా, పరిగెత్తుకుంటూ ఈ ప్రచారం చేసుకుంటూ వెళ్తే, ఈ పాపాత్మరాలను మనం దగ్గర కూడా రానిము, దీని జాడ మన దగ్గర కూడా, దాని నేడు కూడా మన దగ్గర పడకూడదు అన్నటువంటి వాళ్ళు కూడా ఆమె చెప్పి పరిగెత్తుతుంటే అందరూ వెనకాల పరిగెత్తుకుంటూ ఆ బావి దగ్గరికి వచ్చారు. ఆ బావి కాడ ఎంతమంది ఉన్నారు? ప్రభు ఒక్కడే ఉన్నాడు, తర్వాత ఆమె ఒక్కతే ఉంది. కానీ ఊరు వాడ మొత్తాన్ని పట్టుకొచ్చేసింది పిల్లారా. చూడండి, ఊరు వాడ మొత్తాన్ని తీసుకొచ్చింది. ఆ ఊరోళ్ళు నిన్నటి దాకా, ఉదయం దాకా చీచా అన్నటువంటి వాళ్ళందరూ కూడా, ఎవరైతే చీచా అన్నటువంటి వాళ్ళు అనిపించుకున్న మాట విని ఆ బావి దగ్గరికి వచ్చారు కదా. చూడండి ఎంత గ్రేటో. హల్లెలూయా. గాడిద మీద యేసు ప్రభు ఎక్కినప్పుడు గాడిద వస్తుంటేనంట వస్త్రాలు పరిచారంట, పట్టు వస్త్రాలు, ఖరీదు కలిగిన వస్త్రాలు పరిచారంట. వస్త్రం మీద గాడిద నడుచుకుంటూ వెళ్ళిందంట. చూడండి, ఇక్కడ ఈమెను వాడుకున్నాడు. ఈమెవరు? పాపాత్మరాలు. ఈమె కోసం వచ్చాడు యేసు ప్రభు బావి దగ్గరికి. హల్లెలూయా. మరి ఈ 12 సంవత్సరాల రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి ఆమె కోసం ఆ గ్రామం వచ్చాడు యేసయ్య. హల్లెలూయా. పిల్లారా, ఆ సమరయ స్త్రీ మాట విని వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రభువుని వేడుకున్నారు. అయ్యా ఉండయ్యా, ఇంక కొన్ని దినాలు ఆయనకి సువార్త ప్రకటించాడు యేసు ప్రభు వాళ్ళందరికీ. వాళ్ళందరూ మారు మనసు పొందారు. పిల్లారా, రెండో వ్యక్తిని మీకు పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనం. వద్దు, తీబాకండి. నశించిన దానిని వెతుకు రక్షించడానికి మనిషి కుమారుడు వచ్చాడు. అంటే ఆ స్టోరీ ఎవరిదంటే జక్కైది, పొట్టి జక్కైది కూడా భయంకరమైనటువంటి వ్యక్తి.
పాపాత్ముడు, కఠినాత్ముడు, దోపిడీదారుడు, రకరకాలుగా బానిసలుగా ఎంచుకున్నటువంటి వ్యక్తి ఆయన. ప్రజల్ని వడ్డీలకి ఇచ్చి, డబ్బులు ఇచ్చి, ధనం ఇచ్చి వాళ్ళని వశపరుచుకొని బానిసలుగా వాడుకున్నటువంటి పొట్టి జక్కయ్య ఆ సమయంలో యేసు గురించి విన్నాడు. యేసు గురించి వినటానికి కారణం ఏంటంటే, మొట్టమొదటి నుంచి కూడా యేసు గురించి వినపడుతూనే ఉంది ఆయనకి. కానీ ఆ సమయం వచ్చింది, ఆయన మార్పు కోసం యేసు ప్రభు ఆ గ్రామానికి వస్తూ ఉన్నాడు. పొట్టి జక్కయ్యకు ఉన్నటువంటి విధానం ఏంటంటే, ఆయన యేసు ప్రభునే వాళ్ళ ఇంటికి తీసుకొచ్చుకునేటువంటి కెపాసిటీ కలిగినటువంటి వ్యక్తి. ఎందుకంటే ఆ ఊర్లో ప్రజలకు ఆయన ఏమి ఇచ్చేవాడు? వడ్డీ, డబ్బులు ఇచ్చేవాడు. మరే ఆయన బొట్టురాండి మా ఇంటికంటే పట్టుకొస్తారు, తప్పనిసరిగా పట్టుకొస్తారు వాళ్ళు. అలాంటి స్థితి కాలేదు. ఆయన పుట్టుకురాండి అనిపించుకోలేదు. ఈయనే వెళ్ళాలి, నేను వెళ్ళాలి, నేను చూడాలా, నేను పొందాలి, ఆయన్ని చూసే ధన్యత నాకు కావాలా అన్నటువంటి విధానంలో ఆయనకు ఉంది, ఆయన కలిగింది. ఆయనే వెళ్ళాడు. యేసు ప్రభు వస్తున్నాడు, జనసమూహం అంతా ఉండారు, ఆయన్ని చూడాలని ఆశపడ్డాడు. వెంటనే చెట్టు ఎక్కాడు. చెట్టు ఎక్కినప్పుడు యేసు ప్రభు జక్కయ్యని చూశాడు. జక్కయ్య దగ్గరకు వచ్చాడు, చెట్టు కిందకు వచ్చాడు. జక్కయ్య దిగిరా, నేను మీ ఇంటికి వస్తున్నాను, భోజనం చేస్తాను, మీ ఇంటికి వచ్చి అని చెప్పాడు. జక్కయ్య పైపాడం పైనే పోయి ఉండిద్ది పాపం. ఎందుకంటే నేను చూడటానికి రావటం ఏందిరా చెట్టు, నన్ను పిలుతున్నాడు ఈయన, అసలు నేను ఎట్ట తెలిసి ఈయనకి అన్నటువంటి ఆలోచన. ఆయన దిగుతూ కూడా ఆలోచన చేస్తా, ఏందయ్యా నన్ను పిలిచావు, ఏందయ్యా నేనెట్ట తెలుసు అనుకుంటా దిగాడు. దిగినాక జక్కయ్య పద మీ ఇంటికి వెళ్దాం అన్నాడు. ఆయనకి ఆనందం ఆగట్లా, ఆయనకి అన్నీ మర్చిపోయాడు. యేసు ప్రభు బోధకుడు నన్ను పిలవటం అంటే సామాన్యం కాదు. చిన్న ఎగ్జాంపుల్ ఒక మాట చెబుతాను. జగన్ కానీ చంద్రబాబు గారు ఆగలేము. ఎందుకంటే అంత ఆనందంగా ఉంటాం మనం. ఇంకా ఒక మనిషే మనతో మాట్లాడుతున్నప్పుడు, అంత ఆనందపడినప్పుడు, మరి ఆ యేసు ప్రభు ఆయన్ని పిలిచినప్పుడు ఎంత ఆనందం పడ్డాడో. ఈ ఆనందంలో పిల్లారా చూడండి, వాళ్ళ ఇంటికి వెళ్ళే క్రమంలో జక్కిని యొక్క పోట్లు పొడుస్తున్నారు అనుకోండి, మాటలతో, కత్తులతో పొడిచిన దానికంటే కూడా మాటలతో పొడుస్తున్నాడు. ఈ పాపాత్ముడి ఇంటికి ప్రభు వెళ్ళటం ఏంది, ఈ నరహంతుడి ఇంటికి ప్రభు వెళ్ళటం ఏంది, ఈ వడ్డీ వ్యాపారస్తుడి ఇంటికి ప్రభు వెళ్తే, ఈ రేపిస్టికి ప్రభు వెళ్ళటం ఏంటని రకరకాలుగా దూషణ మాటలు ఇస్తూ ఉంటే ప్రభు వింటా ఉన్నాడు. ఈయన హృదయం ఎలా ఉండిద్దో అని ఆయనకి తెలుసు కదా. ఆయన హృదయం మార్చడానికే కదా ఆయన దగ్గరకు వచ్చింది ఈయన. వెంటనే ఆ మాటలన్నీ విన్నటువంటి ఈ జక్కయ్య ఏమన్నాడు తెలుసా? ఆగండి ఆగండి ఆగండి, బోధకుడా నువ్వే సాక్ష్యం, ఇదిగో నువ్వు మా ఇంటికి వస్తున్నావని వీళ్ళందరూ నన్ను అన్న మాటలన్నీ నిజమే, ఇవన్నిట్లో నేను ఉన్నావున్నే. కానీ వీళ్ళు ఎందుకన్నారంటే, వీళ్ళ దగ్గర నేను అక్రమంగా తీసుకున్నానయ్యా, వీళ్ళందుకే నన్ను ఇంత మాటలన్నారు. అయితే ఒకటి నువ్వే సాక్ష్యం, ఎవరి దగ్గర అయితే నేను అక్రమంగా తీసుకున్నానో ఒకటికి 4 వంతులు కల్పించేస్తున్నానయ్యా అని ఇచ్చేసాడు. పిల్లారా హల్లెలూయా. ఫ్రీ అయిపోయాడు, ఇచ్చేసాడు, ఫ్రీ అయిపోయాడు. యేసు ప్రభు జక్కయ్య మొహంకు చూసి, మీరు నిజంగా నా మాటలు మీరు వింటా ఉంటే మీకు కూడా అంత ఆనందం కలిగిద్ది, అక్కడుండి చూస్తున్నట్టే ఉండిద్ది. నన్ను గమనిస్తే మీరు, యేసు ప్రభు ఆయన జక్కయ్య మొహంకు చూసి, అబ్బా జక్కయ్య ఇక నీ ఇంటికి రక్షణేనయ్యా, ఎవరు ఆపలేరు, మీ ఇంటికి ఇక రక్షణే, ఎవరు మిమ్మల్ని దూషించలేరేక అన్నాడు. పిల్లరా అనిపించుకోగలమా మనము? ఆలోచించేయండి. ఇక నీ ఇంటికి రక్షణే, ఇక నీ ఇంట్లో ఏ కొదువు లేదు, ఇక నీ ఇంట్లో ఏ సమస్య లేదు, ఇక నీ ఇంట్లో ఏ ఇబ్బంది లేదు,
ఇక నీ ఇంట్లో ఏ రోగం ఉండదో, ఇక నీ మీద ఏ దురాత్మ రాదో అని మనం అనిపించుకోగలమా? అనిపించుకోవాలంటే మనం ఏం చేయాలా? జక్కయ్య ఎదుర్కొన్నట్టు నువ్వు కూడా ఎదుర్కోవాలా. జక్కయ్య ఎదుర్కొని వెళ్ళాడు ప్రభుని చూడటానికి. జక్కయ్య తను చేసినటువంటిదంతా ఒప్పుకున్నాడు, విడిచిపెట్టేశాడు. ఒప్పుకొని దాచుకున్నదంతా విడిచిపెట్టేశాడు. పిల్లారా, అందుకే నీటికి రక్షణ వచ్చిందన్నాడు. ఈ మాటలు నేను ఎందుకు చెప్పానంటే ఆలోచన చేయి. ఆమె వెనకాలకుండా వెళ్ళి పట్టుకోగలనే వెంటనే ఏమైంది? స్వస్థత పొందింది. అయితే దానికి ముందు ఏం చేశారు తెలుసా? కుటుంబ సభ్యులు, రక్త సంబంధికులు, అన్నదమ్ములు, లేక అక్కజెల్లిళ్ళు, లేక తోబుట్టులు అందరూ కూడా అడ్డగించారు. వెళ్ళొద్దో, నువ్వు ఆడికి వెళ్తే మాత్రం నేను ఒప్పుకోను, నువ్వు ఏడకైనా వెళ్ళు, ఆడికి వెళ్తే మాత్రము ఒప్పుకోను, నువ్వు ఏడకైనా వెళ్ళు, ఆడికి వెళ్తే ఒప్పుకోను నేను అని అడ్డగించారు. ఈ రోజులు కూడా అట్టనే ఉన్నాయి, అవునా కదా? నువ్వు ఏడకైనా వెళ్ళు కానీ నేను ఒప్పుకుంటాను, ఆడకెళ్తే మాత్రం ఒప్పుకోను, వెళ్ళొద్దు నువ్వు అని అడ్డగించారు. ఈ రోజులు కూడా అలానే ఉన్నాయి. నువ్వెక్కడికైనా వెళ్ళు, నాకేం ప్రాబ్లం లేదు, నువ్వు ఆడికి వెళ్తే మాత్రం నేను ఒప్పుకోను. ఈరోజు నీ ఇంట్లో కూడా ఇదే స్థితి, నీ ఇంట్లో కూడా ఇదే పరిస్థితి. యేసు సన్నిధికి మాత్రం వెళ్ళొద్దు, నువ్వు ఏడకైనా వెళ్ళు, నాకేం ప్రాబ్లం లేదు. పిల్లలు ఆలోచించేయి. అట్టని అడ్డగించినప్పుడు ఆ బాధపడుతున్నటువంటి ఆమె, ఆ పెయిన్ కలిగినటువంటి ఆమె, ఆ కృంగిపోయే ఆమె డిసైడ్ అయిపోయింది, ఇంకా నేను సస్తే ఒకటే, బ్రతికితే ఒకట, నాకెందుకు ఇంకా మీ కట్టడలో, నాకెందుకు ఇక మీ బాధలో, నాకెందుకు అసలు ఇక మీరు అని డిసైడ్ అయిపోయింది. నేను ఆయన వస్త్రం చెంగు ముడితే చాలు నేను స్వస్థత పడతాను అనుకున్న ఆమె ఇక లేచింది. ఎన్నైనా అనుకోని కాక అని చెప్పి లేచి వెళ్తున్నటువంటి ఆయన వెనకాల గుండా వెళ్ళి ఆయన వస్త్రాన్ని ముట్టుకొని చెంగును ముట్టింది. పిల్లారా, వెంటనే హీలింగ్, స్వస్థత. అక్కడ రాసిన మాట భలే ఉంది, ఏం తెలుసా? వెంటనే రక్తధార కట్టెను అని ఉంది. వెంటనే రక్తధార కట్టెను అంటే, కట్టెనంటే మీన్స్ ఆగిపోయింది. ఆగిపోవటంతో వెంటనే నొప్పి కూడా తగ్గిపోయింది. ఆ బాధ నుండి నివారణ అయిపోయింది. ఆమె నిలబడిపోయింది ఇంకంతే. యేసు ప్రభు